ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో ఫ్రెండ్స్, ఇవాళ టాపిక్లోకి వచ్చేస్తే యూట్యూబ్కి సంబంధించిన వ్యూస్ ఎక్కువ పెరగడానికి ఒక చిన్న ట్రిక్స్ తెలియజేస్తున్నాను. సో ఎవరైతే యూట్యూబ్ని కెరియర్గా చేసుకొని ఇప్పుడే స్టార్ట్ చేస్తుంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వీడియో అనేది చాలా బాగా యూస్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది, ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. సో ఇక వ్యూస్కి సంబంధించి చూస్తే మనకి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మన వ్యూస్ అనేది పెంచుకోవాల్సి ఉంటుంది. ఈ వ్యూస్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన ఛానల్లో మానిటైజేషన్కి క్వాలిఫై అవ్వాలంటే వ్యూస్ అనేది ఉండాలి. వ్యూస్తో పాటు వ్యూ టైమింగ్ కూడా ఉండాలన్నమాట. సో సబ్స్క్రైబర్స్తో పాటు వ్యూస్ అండ్ వ్యూస్ టైమింగ్ కూడా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో మానిటైజేషన్ ఎందుకంటే మానిటైజేషన్ అయిన ఛానల్కి మాత్రమే యాడ్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. ఈ యాడ్స్ డిస్ప్లే అవ్వాలంటే యూట్యూబ్ ఛానల్ ఎవరికైతే 4000 అవర్స్ వాచ్ టైం ఉంది, అలాగే 1000 వ్యూస్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే మానిటైజేషన్ ఎనేబుల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. మన ఛానల్లో మన వీడియోస్కి కాపీరైట్ కంటెంట్ కానీ ఇలాంటివి ఏవి లేనప్పుడు త్వరగా మన ఛానల్ అనేది మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో ఇలా వ్యూస్ అలాగే వాచ్ టైం పెంచుకోవడానికి చిన్న ట్రిక్స్ యూస్ చేసినట్లయితే మన యొక్క ఛానల్లో వ్యూస్ అనేది ఎక్కువగా పెరగడం జరుగుతుంది. అదేంటంటే మనం వీడియోని అప్లోడ్ చేసినప్పుడు ఎండ్ స్క్రీన్ మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. చివరి వరకు చూడడానికి ప్రయత్నం అయితే చేయాలి. సో ఒక వీడియోని ఎక్కువ 10 మినిట్స్ అబోవ్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, యావరేజ్గా 10 మినిట్స్ ఉన్న ఎక్కువగా వ్యూస్ వాచ్ టైం అనేది రావడం జరుగుతుంది. అలాగే ఎండ్ స్క్రీన్లో మన వీడియో అనేది ఏదైతే తక్కువ వ్యూస్ ఉన్నాయో అవి పెట్టడానికి ప్రయత్నం అయితే చేయాలి. అలాగే మన ఛానల్ యొక్క సబ్స్క్రిప్షన్ లింక్ను కూడా ఇక్కడ మనము డిస్ప్లే అనేది చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో మీతో తెలియజేస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నీకు రిప్లై ఇవ్వడం జరుగుతాను. సో ఈ వీడియోని చూసిన అందరూ కూడా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ మాకు దొరుకుతుంది. ఇలాంటి మంచి యూట్యూబ్కి సంబంధించిన ట్యుటోరియల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. లేట్ చేయకుండా ఇంకా టాపిక్లో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ పొందవచ్చు. ఫ్రెండ్స్, మనకు దీనికి సంబంధించి క్రోమ్ బ్రౌజర్ కానీ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసుకొని youtube.com అని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు దీని యొక్క యూట్యూబ్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, అందరికీ తెలిసే ఉంటుంది. దీంట్లో మనము టాప్ రైట్లో చూసినట్లయితే 3 డాట్స్ కనబడతాయి. ఈ 3 డాట్ పైన క్లిక్ చేస్తే మనకు కింద డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఎలాగైతే మనకు సిస్టంలో ఓపెన్ అవుతుందో ఆ విధంగా మనకు మొబైల్లో కూడా ఓపెన్ అవుతుంది. ఒకవేళ మీరు సిస్టంలో చేసిన సేమ్ ప్రాసెస్ ఇదేలాగా ఉంటుంది. సో మనకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో చూస్తే మన యొక్క యూట్యూబ్ ఛానల్ సంబంధించిన ఐకాన్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు మన ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన కస్టమైజ్ ఛానల్ని క్లిక్ చేయండి. ఇది లేటెస్ట్ అప్డేట్లో ఇక్కడ ఇలా చూపిస్తుంది. సో పైన వీడియో మేనేజర్ అనేది ఉంటుంది. ఆ వీడియో మేనేజర్ని క్లిక్ చేస్తే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మన యొక్క వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ మనకు చూపిస్తుంది. లేకపోతే సైడ్ వీడియో మేనేజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకు మొత్తం కూడా ఇక్కడ మనకు డిస్ప్లే అయ్యేది రీసెంట్గా మనం చేసినట్టువి చూపిస్తుంది. వీడియో మేనేజర్ని క్లిక్ చేసిన వెంటనే మనం చేసిన వీడియోస్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియోకి ఎండ్ స్క్రీన్ ఎలా యాడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఇక్కడ మన వీడియో కింద ఎడిట్ ఆప్షన్ అనేది ఉంటుంది.
సో మనం ఈ ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి ఈ ఎండ్ స్క్రీన్ని ఎనేబుల్ అనేది చేసుకోవాలి. చూడండి ఎడిట్ ఆప్షను, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మన యొక్క వీడియో అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం అన్ని ఎడిటింగ్ మళ్ళా కూడా ట్యాగ్స్, టైటిల్ అన్నీ కూడా మనము చేంజ్ అనేది చేసుకోవచ్చు. అక్కడ పైన టాప్ ఆఫ్ ది చూస్తే ఇక్కడ మనకు కార్డ్స్ అని సబ్ టైటిల్ అని ఎండ్ స్క్రీన్ అనేది ఉంటుంది. ఈ ఎండ్ స్క్రీన్ని క్లిక్ చేస్తే మనకు ఇక్కడ ఇలా కనబడుతుంది. నేను ఆల్రెడీ ఎండ్ స్క్రీన్ వేస్తున్నాను, మన ఛానల్కి సంబంధించిన ఐకాన్ను. అలాగే ఏది తక్కువ వ్యూస్ వచ్చి ఉంటుందో అది కానీ, లేకపోతే బెస్ట్ వ్యూస్ వచ్చినది కానీ మనము ఎండ్ స్క్రీన్లో మనము ఇక్కడ మనము పెట్టుకోవచ్చు. సో లాస్ట్ 10 సెకండ్స్ అలాగా మనము స్క్రీన్లో మనం యాడ్ చేసే వీడియోస్ అనేది ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి యాడ్ యానిమేషన్ అని ఉంటుంది. ఫస్ట్ చేసినట్లయితే మనకు ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఏమేమి ఆప్షన్ చూపిస్తుందంటే వీడియో ఆర్ ప్లే లిస్ట్ అనేది ఉంటుంది, సబ్స్క్రైబ్ అని ఉంటుంది, లేకపోతే ఛానల్, తర్వాత లింక్ టు అన్ అప్రూవల్ వెబ్సైట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు ప్లేలిస్ట్లో మనకు క్రియేట్ అని ఉంటుంది కదా, క్రియేట్ క్లిక్ చేసిన వెంటనే మనకు నెక్స్ట్ చూపిస్తుంది మోస్ట్ రీసెంట్ అప్డేట్. అంటే మనము రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియో అనేది ఎండ్ స్క్రీన్లో పెట్టుకోవచ్చు, లేకపోతే బెస్ట్ ఫర్ వ్యూవర్ అనేది మనం పెట్టుకోవచ్చు, లేకపోతే చూస్ ఏ వీడియో ఆర్ ప్లే లిస్ట్ అనేది 3 ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఏదైనా ఒక ఫర్ ఎగ్జాంపుల్ చూస్ యువర్ వీడియో అనేది మనం క్లిక్ చేసిన వెంటనే మనం అప్లోడ్ చేసిన వీడియోస్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ వీడియో పైన ఒకసారి క్లిక్ చేసి కింద క్రియేట్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఆ ఎలిమెంట్ క్రియేట్ చేసిన వెంటనే మనకు ఇక్కడ చూపిస్తుంది. మనము స్క్రీన్లో ఎలాగైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగ మనకు 4 వీడియోస్ అనేది మనము పెట్టుకోవచ్చు. అలాగే మన యొక్క ఛానల్కి సంబంధించిన డైరెక్ట్ సబ్స్క్రైబ్ లింక్ను కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎండ్ స్క్రీన్లో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ నాకు కామెంట్ చేయండి. డైరెక్ట్గా మీరు కాల్ చేసి అడిగినా కూడా నేను మనకు ఎండ్ స్క్రీన్లో సెట్ చేసుకున్న తర్వాత సేవ్ అనేది క్లిక్ చేయాలి. మనం ఎన్ని యాడ్ చేసామనేది ఉంటుంది. సేవ్ క్లిక్ చేసిన వెంటనే మనకు ఇక్కడ సేవ్ అనేది అయిపోవడం జరుగుతుంది. మన వీడియోకి ఎండ్ స్క్రీన్ అనేది యాడ్ అయిపోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా సేవ్ అయిపోతుంది. మన వీడియోలో మనకు అనేది చూపించడం జరుగుతుంది అనమాట ఎండ్ స్క్రీన్ ఆప్షను. ఈ ఎండ్ స్క్రీన్ ఆప్షన్లో మనము ఇప్పుడు నేను యాడ్ చేసిన ఎండ్ స్క్రీన్ ఎలా డిస్ప్లే అవుతుందని ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. ఆల్రెడీ చేసిన ఒక వీడియోని మీకు ప్లే చేసి చూపిస్తాను, అది ఎలా మనకు యూజ్ అవుతుందో. ఎండ్ వరకు చూసినప్పుడు ఆ ప్లే లిస్ట్లో ఉండే వీడియోస్ అనేది చూపించడం జరుగుతుంది. వాటిని క్లిక్ చేస్తే వెంటనే ఆ వీడియోలోకి తీసుకొని వెళ్తుంది. సో ఆ విధంగా వ్యూస్ అనేది ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఏదైతే మనకు వ్యూస్ తక్కువ ఉంటాయో, లేకపోతే బెస్ట్ వ్యూస్ ఉంటాయో, లేకపోతే బెస్ట్ వీడియో అనేది ఉంటుందో దాన్ని ఎండ్ స్క్రీన్లో పెట్టుకుంటే మనకు చాలా బాగా వ్యూస్ అవుతుంది. చూడండి నేను వీడియోని ప్లే చేసి చూపిస్తున్నాను. లక్షణాలు ఏవి లేవని మనం ప్రెస్ చేయాలి. ఇప్పుడు డొనేట్ చేయాలంటే ఈ యొక్క త్వరలో అనేది ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. ఈ పాస్ యూజ్ చేసుకొని కూడా మనకు ఎండ్ స్క్రీన్ అనేది ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మనము దీన్ని చూపించడం జరుగుతుంది. పైన ఆప్షన్ షేర్ ఆప్షన్ ఉంటుంది. మనం ఈ యాప్ ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయొచ్చు అనేది. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మనకు ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో మనము యాడ్ చేసిన మన లోగో కానీ, లేకపోతే ప్లేలిస్ట్ వీడియో కానీ మనకు ఇక్కడ ఇలా కనబడుతుంది చూడండి. సో ఈ విధంగా మన వీడియోలో ప్లే చేసినప్పుడు చూసినప్పుడు ఆ ఎండ్ స్క్రీన్లో మనకు కనబడుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.